SHO ఏపీ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులకందరికీ ముందుగా మా నమస్కారాలు. ఈరోజు మా ఛానల్కి కనగాల జయకుమార్ గారు విచ్చేసి ఉన్నారు. వారు ప్రముఖ కవి, రచయిత, మాటల పాటల రచయిత. అంతేకాకుండా ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే సినీ కో డైరెక్టర్గా కూడా వారు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించడం అనేటటువంటిది జరిగింది. జయకుమార్ గారు, ముందుగా మీకు నా నమస్కారాలు. నమస్తే అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, వీక్షకులకు అందరికీ. మీ విద్యాభ్యాసం అనేటటువంటిది గుంటూరులోనే జరిగిందా లేదా మరెక్కడైనా మీ విద్యాభ్యాసం జరిగిందా? నేను చిన్నప్పుడు గుంటూరు నుంచి విజయనగరం మైగ్రేట్ అయ్యామండి. మా ఫాదర్ మదర్ జాబ్ చేసేవాళ్ళు. ఆ జాబ్ రీత్యా మేము విజయనగరం మైగ్రేట్ అయ్యాము. అక్కడ విజయనగరంలోనే చదువుకున్నాను. విజయనగరం డిగ్రీ కళాశాలలో ఆ కాలేజీలో అక్కడ వరకు చదివాను నేను. తర్వాత శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ఏరియాల్లో టీచర్గా పనిచేశాను, తెలుగు పండితుడిగా పనిచేశాను. అక్కడ అది నౌపడ RS, తర్వాత కోటబొమ్మళ్ళి, నరసనపేట, ఆ పరిసర ప్రాంతాల హై స్కూల్స్లో తెలుగు పండితుడిగా పనిచేశాను. ఆ పనిచేసేటప్పుడు పిల్లలతో నాటకాలు వేయించటం, నాటకాలు డైరెక్ట్ చేయటం, అందులో మేము టీచర్స్ కూడా పాలు పంచుకోవటం. ఆ విధంగా చిన్నప్పటి నుంచి వీటి మీద ఆసక్తి ఎక్కువ. ఆ ఆసక్తితో చదువుకుంటూనే విజయనగరం మహారాజాస్ కాలేజీలో చదువుకోవటం అనేది ఒక విధంగా అదృష్టం. సార్, ఘంటసాల గారు కూడా అక్కడే చదువుకున్నారు కదండి. ఘంటసాల గారు, సుశీల్ గారు విజయనగరం మహారాజాస్ కాలేజ్ మ్యూజిక్ కాలేజ్లో చదువుకున్నారు. ఆ మ్యూజిక్ కాలేజ్లో మా పిన్ని గారు వీణ నేర్చుకున్నారు. సో మా ఫాదర్ హార్మోనియం వాయిస్తారు, మా మదర్ కాస్త పాడతారు, నేను పాడతాను, మా తమ్ముడు పాడతాడు. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు అన్నట్టు ఆయన ఒక జోక్ వేశారు. బాలసుబ్రహ్మణ్యం గారు ఏమేశారండి? మా ఇంట్లో నేను సింగరు, మా చెల్లెలు సింగరు, నా కొడుకు సింగరు, మా ఆవిడ సింగరు, మా ఇంట్లో కుట్టు మిషన్ కూడా సింగరే. అలాగా మా కుటుంబంలో అందరూ పాడువాళ్ళు. కానీ మీరు ఆడువారు కూడా కదా. ఆఫ్ కోర్స్. మీ అంటే నటన కూడా మీరు చేశారు కనుక మీకు పాట ఆట రెండు ఉన్నాయని చెప్పి మేము భావించవచ్చు. కనుక చిన్నతనం నుంచి కూడా మీకు ఈ సంగీత నేపథ్యం అనేటటువంటిది, అంతేకాకుండా నాటకాలు రాసి పిల్లల చేత వేయిస్తూ దర్శకత్వం వహించడం అనేటటువంటిది కూడా ఒక అభిరుచిగా, ఒక ఆసక్తిగా కూడా మీకు ఉన్నదన్నమాట. అవునండి. కనుక అదే తర్వాత మీకు పెద్ద అయిన తర్వాత సినిమాలకి అవకాశం కల్పించిందని అనుకోవచ్చా అండి? డెఫినెట్గా. నేను శ్రీకాకుళం చుట్టుపక్కల ఊళ్ళలో తెలుగు పండితుడిగా పనిచేశాను. శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ పెట్టుకుని శ్రీకాకుళంలో రూమ్ తీసుకుని స్కూల్ నుంచి రాగానే నా రూమ్కి అందరూ వచ్చేసేవాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ. నాటకాలు, రిహార్సల్స్. అప్పుడు తెర తొలగిందని ఒక నాటిక వేశాం. అందులో నేను, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్, శరత్ బాబు కూడా యాక్ట్ చేశాడు అందరూ. శరత్ బాబు అప్పుడు శ్రీకాకుళం కాలేజీలో చదువుకుంటున్నాడు, డిగ్రీ చదువుకుంటున్నాడు. సో ఆ నాటికలో నేను హీరో, శరత్ బాబు ఒక చిన్న వేషం, ఆనంద్ ఒక చిన్న వేషం. సో ఆ విధంగా నాటకాల్లో నేను హీరో, సినిమాల్లోకి వచ్చిన తర్వాత శరత్ బాబు హీరో అయ్యాడు. సో ఆ విధంగా ఒక నాటిక వేసాం. తర్వాత జన్మభూమి అనేటటువంటి ఒక నాటకం ఒకటి వేశాం శ్రీకాకుళంలో. ఆ నాటకంలో JV సోమయాజులు గారు, శంకరాభరణ సోమయాజులు గారు, ఆయన నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చాడు. అలాగే నాటకాల్లో చాలా నాటకాలు ఆడాను. వెంకన్నకాపురంలో నేను యుక్త వయసులో ఉండేటప్పుడే వెంకన్న క్యారెక్టర్ వేసాను. వెంకన్నకాపురం అని చాలా ఫేమస్ నాటిక, ముదిగొండ లింగమూర్తి గారు రాసినటువంటి నాటిక. సో ఆ విధంగా శ్రీకాకుళంలో మా నాటికలు, ఆట పాట అంతా. అక్కడ తిమ్మరాజు వీరభద్రయ్య అని ఒక మంచి మిత్రుడు ఉండేవాడు. సో ఆ మిత్రుడి దగ్గర చేరేవాళ్ళం అందరము. తర్వాత సుకుమార్ ఆర్కెస్ట్రా అని ఒకటి ఉండేది. ఆ సుకుమార్ ఆర్కెస్ట్రాలో పాటలు పాడుతుండేవాళ్ళం. తర్వాత మా మిత్రుడు వీరభద్రయ్యతో కలిసి గానా భజన మేము అక్కడ నాగావళి నది ఒడ్డున ఇసుక తిన్నెల మీద కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ
కబుర్ల మధ్యలో ఏమన్నా తింటూ పద్యాలు పాడుకుంటూ ఆడుకుంటూ చాలా చక్కని కాలక్షేపం చేశాము. సో నాకు శ్రీకాకుళంలో ఈ నాటకాల ఇది వేదిక బాగా తోడ్పడింది నాకు. అక్కడే జేవి సోమయాజుల గారు కూడా పరిచయం శ్రీకాకుళంలోని. అంటే గుంటూరు నుంచి మీరు శ్రీకాకుళం వెళ్ళటం అనేటటువంటిది గుంటూరులో ఒక మంచి నటుడిని, ఒక దర్శకుడిని మేము కోల్పోయామని భావించవచ్చా? ఏం కోల్పోలేదండి గుంటూరు. ఎందుకంటే మీరు శ్రీకాకుళంలో మీరంతా కూడా మీ విద్యాభ్యాసం కానివ్వండి, మీ నటనా ప్రవృత్తి కానివ్వండి, మీ రచయితగా కానివ్వండి, నేపథ్యం అదైనా మళ్ళా గుంటూరుకే వచ్చి పడ్డాను కదా బంతి కొట్టినట్టు. కనుక జననీ జన్మభూమిశ్చ. అవునవును. ఇక్కడ పుట్టారు, మరలా శ్రీకాకుళంలో పెరిగారు, మరలా పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుని గుంటూరులో సెటిల్ అయిపోయారు. సో శ్రీకాకుళంలో నేను మొట్టమొదటి రాసిన కవిత నాకు చాలా బాగా గుర్తుంది. అది పెళ్లి కాకముందు రాసింది. సో ఏం రాశానంటే మా ఆవిడ మీదే, కాబోయే మా ఆవిడ మీదే రాశాను. అప్పుడే ఏంటంటే, తీశాను కలం కాగితం, చేశాను విశ్వప్రయత్నం, వస్తుందేమోనని కవిత్వం, దొరకలేదు మరి ఇతివృత్తం. ఇతివృత్తం ఇదమిద్ధం యతిప్రాసలో ఒక బద్ధం, పద్యానికి వితజ్ఞం అనుకుంటే వ్యర్థం అని చేశాను ఈ జంతరం, పని లేక ఓ సాయంత్రం, నాకు అలవాటే నిరంతరం, కానీ మా ఆవిడ దీనికి అభ్యంతరం. కవిత్వం కవి అమాయకత్వం, కనీసం రాదు వచ్చం, ఇది పరమ సత్యం, ఇదే మా ఆవిడ తత్వం, అదే పోరు మా ఇద్దరి మధ్య నిత్యం అని పెళ్లి కాకముందే రాశాను. ఇది పెళ్లి కాకముందే తర్వాత ఎలా ఉంటుంది అనేది ఊహించి రాశాను. ఊహించి రాసిన ఊహ కొంతవరకు కరెక్ట్ అయింది. కొంతవరకు కరెక్ట్ అయినా ఆవిడ ప్రోత్సాహం లేకపోతే మీరు ఈ రోజున ఇన్ని రంగాల్లో రాణించడం కష్టమే కదండి. ఆఫ్ కోర్స్. అవును కదా. కనుక ముందుగా ఆవిడకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ఎందుకంటే మిమ్మల్ని గుంటూరు తీసుకొచ్చినందుకు. అవునవును. అది ఓకే సార్. తర్వాత మీరు రచనలు చేయటం అనేటటువంటిది ఎప్పటి నుంచి ప్రారంభించారు అసలు? అంటే స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి చేశారా? సరే కాలేజీకి వచ్చిన తర్వాత నాటకాలు రాసి పిల్లల చేత వేయించానని చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు తర్వాత సినిమాలలో కూడా మీరు డైరెక్టర్గా చేశారు, కొంత మాటలు పాటలు రాశారు. అలా మీరు ఎప్పటి నుంచి అసలు రచనని ఇష్టంగా స్వీకరించారు? ఈ పుస్తకాలు చదవటం అనేటటువంటి వ్యాసంగం ఉందండి, హై స్కూల్ స్టడీస్ నుంచి ఉంది. నేను ఎస్ఎస్ఎల్సి చదివేటప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి ఇంటూ దట్ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్ లెట్ మై కంట్రీ అవేక్ అని ఒక గీతాంజలి వెర్స్ ఉంది. ఆ ఎస్ఎల్సి చదివేటప్పుడే ఆ ఇంగ్లీష్లో ఉన్న వెర్స్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఒక పద్యంలాగా రాశాను ఎస్ఎస్ఎల్సిలో. అలాగా చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివి, నవళ్ళు చదివి ఆ అభ్యాసం ఉండేది. తర్వాత సినిమాల పిచ్చి ఒకటి, సినిమాలు చూడటం ఇదంతా ఉండేది. సో ఆ సినిమాలు చూస్తూ, ఆ నాటకాలు వేస్తూ, ఆ నటన మీద వ్యామోహం పెంచుకొని ఆ విధంగా ఆ సినీ పరిశ్రమకి రావాలనేటువంటి ఉద్దేశం కలిగి వన్ ఫైన్ మార్నింగ్ ఉద్యోగం వదిలేసి మెడ్రాస్లో వచ్చి పడ్డా. ఉద్యోగం వదిలేసి గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసుకొని గవర్నమెంట్ ఉద్యోగమే అంటే సెలవు పెట్టాను. సెలవు పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. కనుక సినిమా రంగానికి వచ్చేసేసారు ఇష్టంతో. అవును. మీ పూర్వీకులు అంటే మీ తండ్రి కానీ మీ తాతలు వీళ్ళు ఎవరైనా ఈ సినీ రంగంలో ప్రవేశం ఉన్న వాళ్ళు కానీ, లేదు మీరు వెళ్తూ ఉంటే ఎవరు అభ్యంతరం చెప్పిన వాళ్ళు కానీ ఎవరు లేరా? అభ్యంతరం చెప్పడానికి నేను ఎవరితోనైనా చెప్తేనే కదా. చెప్పకుండా వెళ్ళిపోయినారా? చెప్తే మరి ఆ రోజుల్లో భయపడేవాళ్ళే, గవర్నమెంట్ ఉద్యోగం మానేసి వెళ్ళిపోతున్నారు అంటే ఒక మంచి నగరంలో, ఒక మంచి పట్టణంలో, మంచి ఒక సొఫిస్టికేటెడ్ సొసైటీ మధ్య బతకాలని కోరికండి చిన్నప్పటి నుంచి. అక్కడే కదా నాటకాలు, ఈ కళలు ఇవన్నీ ఉంటాయి. సో నేను అల్లూరు సీతారామరాజు ఏకపత్రామణం వేసేవాడిని చదువుకునేటప్పుడు. తర్వాత వీరపాండ్య కట్టబ్రహ్మణ వేసేవాడిని, పాటలు పాడేవాడిని. మరి ఎక్కడో ఏ పల్లెటూరులోనో ఉద్యోగం చేస్తూ అక్కడ ఉంటే వీటికి గుర్తింపు అని ఉండదు. కాబట్టి ఒక మంచి నగరంలో, పట్టణంలో వచ్చి మన స్కిల్స్ డెవలప్ చేసుకుందనేటువంటి అభిలాష ఉండేది. అసలు ఎక్కడైనా స్టేజ్ కనిపిస్తే అసలు స్టేజ్ ఎలా ఎక్కాలని
భలే తహతహలాడేవాడు. చిన్నప్పటి నుంచి ఉండేది. ఆ విధంగా తర్వాత నేను ఎస్ఎస్ఎల్సి సిగడాం అనేటటువంటి ఊళ్ళో చదివానండి, పొన్నూరు దగ్గర శ్రీకాకుళం. అక్కడ రాజం అని ఒక ఊరుంది, ఒక టౌన్ ఉంది. అక్కడ పాటల పోటీలు జరుగుతున్నాయి. పాటల పోటీలు జరిగితే నాకు ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడు నేను అద్దె సైకిల్ తీసుకొని సన్యాసరావు అని ఒక మిత్రుడు, ఆ మిత్రుడిని వేసుకుని ఇద్దరం డబుల్స్ రాజా వచ్చాం. వచ్చి అందులో గాలి వర్షం కూడా వస్తుంది. వస్తూ ఉంటే మొత్తానికి వచ్చాం. వచ్చిన తర్వాత నేను పాట పాడతాను, నా పేరు లిస్టులో వేసుకోండి అని అంటే ఐ వాజ్ ది లాస్ట్ మెంబర్ పాడేవాళ్ళలో ఆ లిస్టులో. ఫీజు కట్టాలండి అన్నాడు. ఎంత అన్నారు? ఎంత అంటే ₹1 అన్నాడు ఆయన. లక్కీగా ₹1 అయింది. ఆ రూపాయి కట్టి ఎంట్రీ చేశానండి. అందరూ పాడారు. లాస్ట్లో నా పాట అనమాట. లాస్ట్లో పాట పాడిన తర్వాత 3rd ప్రైజ్ అనౌన్స్ చేశారు. అది ఎప్పుడు అంతే కదా. తర్వాత 2nd ప్రైజ్ అనౌన్స్ చేశారు. 3rd ప్లేస్లో నా పేరు రాలా, 2nd ప్లేస్లో నా పేరు రాలా. ఫస్ట్ ప్రైజ్ కనగాల జయకుమార్ అన్నారు. అనేసరికి నా పక్కన వచ్చిన సన్యాసరావు అనే మా ఫ్రెండ్ వాడు నన్ను ఎత్తి కొదేశాడు. అంతేగా మరి అంత దూరం నుంచి కష్టపడి వచ్చారు. వచ్చినందుకు తర్వాత డయాస్ మీదకి పిలిచారు, కప్ ఇచ్చారు. ఆ వెండి కప్పు తీసుకుని కిందకు వస్తే ఆ కప్పు వాడే రాక్కున్నాడు. ఎవరు తొక్కారు సైకిల్? మీ ఫ్రెండా మీరా? ఇటుంచి నేను తొక్కాను, అటుంచి కప్పు వాడే పట్టుకుని వాడే సైకిల్ దొక్కి నన్ను వెనక్కి కూర్చోబెట్టి మా ఇంటికి తీసుకొచ్చాడు. అంటే స్నేహితుడు గెలిచాడన్న విజయ గర్వం అన్నమాట మీ స్నేహితుడికి. చాలా మంచి మిత్రుల్లో తను ఒకడు. కనుక ఏంటంటే మీకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి అభిలాష మిమ్మల్ని సినీ రంగం వైపు తీసుకువెళ్ళింది. డెఫినెట్లీ. అంతేకాకుండా నన్ను బాగా ఎంకరేజ్ చేసింది మా మదర్ అండి. మీ మదర్? ఇప్పుడు వారు లేరు. నన్ను బాగా ఎంకరేజ్ చేసినందుకు ఆవిడకి జీవితాంతం రుణపడి ఉంటాను నేను. మాతృదేవోభవ అంటారు కదండి, అలాగే తల్లి ఒడి తొలి బడి. తల్లి అమ్మ అనేటటువంటి మాట మనం ముందుగా నేర్చుకునేటటువంటి. మా అమ్మ పాడుద్ది కానీ నా ముందు పాడేది కాదు. కానీ ఏంటంటే జీన్స్ ఎందుకంటే మీకు వాడి ముందు నేను బాగా పాడలేను అనేటటువంటి గిల్ట్ ఆవిడ ఫీల్ అయ్యింది. ఓహో, అంటే మీరు నేర్చుకున్నారు, బాగా పాడుతున్నారు, బహుమతులు తెచ్చుకుంటున్నారు. అందుకోసం ఆవిడ వంట చేసుకుంటూ పాడటం అది చేస్తూ ఉండేది. అదే మీ నాన్నగారు పాడారు, మీ తమ్ముడు అందరూ పాడేవాళ్ళేనని చెప్పారు కనుక ఓకే, చాలా బాగుందండి. మీరు సినిమాల్లోకి ఎలా వెళ్ళారు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే అంతేకాకుండా ఏంటంటే నలుగురిలో కూడా పేరు తెచ్చుకోవాలి. అదే పల్లెటూరులో ఉంటే మనకు ఆ పేరేమీ రాదు. మీరు చెప్పింది అది నిజమేనండి. 10 మందిలోకి ఏదో ఒక చిన్న ఒక ప్రాంగణంలో ఉంటే మనకు అంత ఇది ఉండదు, గుర్తింపు రాదు. బయటికి వెళితేనే మన గుర్తింపు అనేటటువంటిది తెలుస్తుంది. అయితే మద్రాసు వెళ్ళిన తర్వాత నా అదృష్టం ఏంటంటే మద్రాసుకు వెళ్ళకముందే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం చదివాను నేను బాగా. ఆయన సినిమాలో పాటలో పాడేవాడిని. నాకు తెలియకుండా మొట్టమొదట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాట పాడుతుండేవాడిని నేను. నీవుండే దాకొండపై నా స్వామి నేనుండేది నేలపై అని భాగ్యరేఖలో పాట. 2nd ఫారం చదువుతుండే. ఫస్ట్ ఫారం 2nd ఫారంలో ఎప్పుడు ఈ పాట పాడమనేవాళ్ళు మా టీచర్స్. అది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మంచి సాహిత్యం అని వాళ్ళకి తెలుసు, మనకి అప్పటికి తెలియదు కదా, నేను కుర్రాడిని. సో ఆ విధంగా మొట్టమొదట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటతో ప్రారంభమైనటువంటి నా గీత ప్రయాణం మద్రాసు వరకు. ఆయన సినిమాల పాటలన్నీ పాడుకుంటూ మద్రాసు వెళ్ళా. ఆ మద్రాసు వెళ్ళిన తర్వాత వాణిమహల్లో ఆయన నాకు వాణిమహల్ దగ్గర ప్రత్యక్షమయ్యారు. అప్పటి నుంచి ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో నా పరిచయం, నా ప్రయాణం సాగించాను. చలం గారి పుస్తకాలు, శ్రీశ్రీ గారి పుస్తకాలు ఇవన్నీ చదివానండి. బట్ సాహిత్యపరంగా నన్ను బాగా ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తి శ్రీశ్రీ గారు. దేవులపల్లి సాహిత్యం అప్పుడప్పుడు సినిమా పాటల సాహిత్యం వరకే చూసేవాడిని నేను. తర్వాత కృష్ణపక్షం అదన్నీ చదివిన తర్వాత శ్రీశ్రీని వదిలేసి కృష్ణశాస్త్రి గారిని పట్టుకున్నాను. ఇద్దరు విభిన్న కోణాలు కదా, అభ్యుదయము, విప్లవం, ఒకళ్ళు భావకవిత్వం. అంటే భావకవిత్వం వైపు మీ మనస్సు మొగ్గిందను బాగా మొగ్గింది. తర్వాత కృష్ణశాస్త్రి గారు పరిచయం అయినందువల్ల ఆ ఇండస్ట్రీలో ఉండేటువంటి పెద్ద వాళ్ళందరి దగ్గరికి వాళ్ళతో నాకు పరిచయం ఏర్పడింది.
కృష్ణశాస్త్రి గారి భానుమతి దగ్గరికి తీసుకెళ్లారు, బిఎన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లారు, పాలగుమ్మి పద్మరాజు గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఈయన దగ్గరికి జమున వచ్చేది, భానుమతి వచ్చేది, పిబి శ్రీనివాస్ వచ్చేవాడు, అందరూ వచ్చేవాళ్ళు ఈయన దగ్గరికి. ఆ విధంగా ఆయనతో నేను ఉండటం వల్ల ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకళ్ళలాగా నన్ను ట్రీట్ చేశారు వాళ్ళు. అది నా అదృష్టం. అది నిజమేనండి. అంత ఏంటంటే ఆ రోజుల్లో ఆయన్ని చూడటమే గొప్ప అనుకుండేవాళ్ళు అందరూ కూడా. అలాంటిది మీరు ఆయనతోటి అంత సన్నిహితంగా సాన్నిహిత్యంతో మెలగటం అనేటటువంటిది నిజంగా మీ అదృష్టం అనే చెప్పని భావించవచ్చు మనం అందరము కూడా. మరి వారి ఇంటికి వెళ్ళేవారు కదా, మరి ఆయన దగ్గర మీరు పాటలు రాయటం లేకపోతే ఆయన వారి దగ్గర పాడటం అలాంటివి ఏమన్నా చేసేవారా? అంటే ఆయన అప్పుడప్పుడు పాడమనేవాడు. ఆయన పాడమంటే నేను పాడుతూ ఉండేవాడిని. తర్వాత ఆయనలో ఒక మంచి బాలుడు ఉన్నాడు. ప్రతి పెద్ద మనిషిలో ఒక బాలుడు ఉంటాడు, అప్పుడప్పుడు తొంగి చూస్తూ ఉంటాడు. ఆయన తమాషాగా నేను షూటింగ్ ఉండేటప్పుడు స్టూడియోకి వెళ్ళేవాడిని, మిగతా టైంలో అలా తిరిగి ఇంటికి వచ్చేవాడిని, కృష్ణశాస్త్రి గారి ఇంటికి వచ్చేవాడిని. నా మోస్ట్ ఆఫ్ ది టైం నాకు గది ఉన్నా సరే డైరెక్టర్ రేలంగి నరసింహరావు మేము కలిసి రూమ్మేట్స్ అనమాట. సో ఆ రూమ్ ఉన్నా సరే ఖాళీ సమయం అంతా కృష్ణశాస్త్రి గారి ఇంట్లోనే గడిపేవాడిని, అక్కడే భోజనం చేసేవాడిని, అక్కడే అంతా. ఆయన అడిగేవాడు అనమాట, ఏమిటి సంగతులు అని అడుగుతూ ఉండేవాడు. అడుగుతూ ఉంటే ఈ సినిమా విశేషాలు అవి చెప్తూ ఉండేవాడిని. ఒకసారి ఆయనంటే శ్రీశ్రీ గారు, సి నారాయణ రెడ్డి గారు వాళ్ళు స్వయంగా చెప్పుకున్నారు, దేవులపల్లి సాహిత్య ప్రభావం నుంచి మాకు బయటపడటానికి 5 ఏళ్ళు పట్టిందన్నారు. అటువంటి శ్రీశ్రీ నారాయణ రెడ్డి గారి. సో ఆయన సాహిత్యం అన్నా ఆ వ్యక్తిగా అన్నా సరే ఆయనంటే చాలామందికి ఇష్టం. వ్యక్తిత్వం, అది వ్యక్తిత్వం. ఆరుద్ర గారు వచ్చేవాళ్ళు ఇంటికి, కృష్ణశాస్త్రి గారి ఇంటికి. శ్రీశ్రీ వచ్చేవాడు, రామదాస్ గారని ఒక మంచి డాక్టర్ ఆయన వచ్చేవాడు. సో ఆయన అప్పట్లో సైకిల్ వేసుకుని రోజు వచ్చి రామదాస్ డాక్టర్ గారు బీపీ చూసి వెళ్ళేవాడు కృష్ణశాస్త్రి గారు. అప్పటికే 80 చేరువలో ఉన్నాడు ఆయన. మీరు ఏ వయసులో వెళ్ళారు ఆయన దగ్గరికి? నేను నా వయసు 30 ఏళ్ళు. 30 ఏళ్ళ వయసు. ఆయనకి 80 ఏళ్ళు. అప్పటికి 70 దాటాడు ఆయన. నేను వెళ్ళిన తర్వాత ఒక 10 సంవత్సరాలు ఆయనతో సాన్నిహిత్యం. పూర్తిగా అనుభవజ్ఞుడి దగ్గరికి వెళ్ళారు. డెఫినెట్గా. తర్వాత పాలగుమ్మి పద్మరాజు గారి లాంటి మేధావి వచ్చి కూర్చునేవాడు ఆయన దగ్గర. తర్వాత ఈ కరుణశ్రీ జంజాల పాపి శాస్త్రి గారిని నేను ఎప్పుడు చూడలే. ఆయన పుష్ప విలాపం పద్యాలు నాకు బాగా ఇష్టం. తర్వాత కుంతి కుమారి పద్యాలు కూడా బాగా ఇష్టం. ఆయన అక్కడే చూసింది. కృష్ణశాస్త్రి గారి ఇంటి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి మాట్లాడి వెళ్ళిన తర్వాత అప్పుడు ఎర్రగా గుండులాగా కాస్త పొట్టిగా ఉన్నాడు ఆయన. సో ఎవరండి అని అంటే జంజాల పాపి శాస్త్రి. గుంటూరు వాడే అని చెప్పాలి ఆయన అన్నారు. జంజాల పాపి శాస్త్రి గుంటూరు ఏసీ కాలేజ్లో చేశాడు. తర్వాత నేను విజయనగరం మహారాజాస్ కాలేజ్లో చదువుకోవటం నా అదృష్టం అని అన్నాను కదా, డిగ్రీ కూడా అక్కడే చేశాడంట ఆయన. డిగ్రీ విజయనగరం మహారాజాస్ కాలేజ్లో చేశాడని విన్నాను నేను. కళాకారులు చాలా మంది విజయనగరం మహారాజా కాలేజీలో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి, నటులు కానీ సంగీతజ్ఞులు కానీ. ఎందుకండి ఘంటసాల సుశీల, ద్వార వెంకటరావు నాయుడు, శ్రీమద్ ఆదిభట్ల నారాయణ హరికథా పితామహుడు, తర్వాత సంపత్ కుమార్, మాడపూచి సంపత్ కుమార్ గారండి. సంపత్ కుమార్ అని ఆంధ్ర జాలరీ అని నాట్యాచార్య చాలా మంది ఉన్నారండి. తర్వాత అంత్యాకుల పైడిరాజు గారిని చిత్రకళాశాల ప్రిన్సిపాల్. అక్కడ ఆ చిత్రకళాశాలలో మా తమ్ముడు చదువుకున్నాడు. మా తమ్ముడు డ్రాయింగ్ మాస్టర్. సో ఆ విధంగా అక్కడ విజయనగరం మహారాజు గారు ఎక్కడెక్కడైతే మంచి మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ అక్కడికి రప్పించి వాళ్ళని అక్కడ పోషించి వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని బాగా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. అందువల్ల అప్పుడు మ్యూజిక్ కాలేజ్ అదే అక్కడే ఉండేదండి, విజయనగరంలోనే ఉండేది.
కనుక రాజు అంటే ఆయన నిజంగా రాజు అనమాట. నిజంగా రాజు, విజయనగరం మహారాజా వారు. పివిజి రాజు గారిని మేము చూసాం. నేను చిన్నప్పుడు పివిజి రాజు గారు, పివిజి రాజు గారు అంటే ఇప్పుడు అశోక్ గజపతి రాజు, ఆనంద గజపతి రావు ఫాదర్ అనమాట. ఆయన ఎర్రగా చాలా బాగుండేవాడు, ఫారినర్ లాగా ఉండేవాడు. ఆయన ఏ పార్టీలో నుంచుంటే ఆ పార్టీ గెలిచేది విజయనగరంలో. ఆయన వచ్చి ఎలా నమస్కారం పెట్టి వెళ్ళేవాడు ఎలక్షన్ ముందు. కళలను పోషించేది రాజులే కదా, శుభ్రంగా గుద్దేసేవాళ్ళు. ఆయన కళల్ని, కవుల్ని, సాహిత్యకారుల్ని గురజాడప్పారావు గారు, గురజాడప్పారావు గారు ఆయన మంత్రిగా చేశాడు. చిలకమర్తి వారు చాలా మంది ఉన్నారండి. చాలా మంది, అందరు అక్కడి వాళ్ళే కదండి, అక్కడి వాళ్ళే. అంటే ఇక్కడ ఉన్నారు కానీ ఇక్కడ లేరని మనం చెప్పకూడదు. జాషువా ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. విశ్వనాథ వారు, తర్వాత బాపయ్య శాస్త్రి గారు, ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ప్రముఖులు అక్కడ ఉన్నారు అన్నమాట. అదే. సరే, ఇప్పటిదాకా మీ సాహిత్యం గురించి, మీరు రచయితగా ఎలా ఎదిగారు, కృష్ణశాస్త్రి గారితో మీ అనుభవాలు చెప్పారు. ఇంకొక ప్రశ్న అండి కృష్ణశాస్త్రి గారి గురించి చెప్పండి. మీరు అక్కడికి మీరు 30 ఏళ్ల వయసులో వెళ్ళారన్నారు. ఆయనకి తర్వాత ఏదో కొంచెం థ్రోట్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ఎప్పుడూ చేతిలో ఒక పెన్ను, స్క్రిబ్లింగ్ ప్యాడ్ ఉంటుందని చెప్పేవారు. అది అంటే మీరు వెళ్ళేటప్పటికే ఆయన కొంచెం అనారోగ్యం పాలైనారా, లేకపోతే? అంటే ఆయన చుట్టగాల్చేవాడు అండి, చుట్టగాల్చేవాడు. ఆ చుట్టగాల్చడం వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. థ్రోట్ క్యాన్సర్ వస్తే బాంబేలో ఆపరేట్ చేసి ఆ వోకల్ కార్డ్స్ రిమూవ్ చేశారండి. వోకల్ కార్డ్స్ రిమూవ్ చేసిన తర్వాత అప్పటికే మెడ్రాస్లో సెటిల్ అయ్యి ఉన్నారు ఆయన. సో వోకల్ కార్డ్స్ తీసేసిన తర్వాత ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ హోల్ పెట్టారు. ఆర్టిఫిషియల్ హోల్ పెట్టి అందులో నుంచి శ్వాస తీసుకోవటం. సో ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఒక 10 సంవత్సరాలు బతికాడు ఆయన. చాలా అద్భుతమైనటువంటి పాటలు రాశాడు. నేను వెళ్ళేసరికి ఆయనకి వాయిస్ లేదు, ఎప్పుడు చిన్న స్క్రిబ్లింగ్ ప్యాడ్ ఉండేది, రాస్తా ఉండేవాళ్ళు. చాలా ఆయన ఎక్కువ కాన్వర్సేషన్ అంతా పేపర్ మీదే. సో ఆయన అసలు ఆ మూర్తే చాలా అద్భుతమైనటువంటి మూర్తి, ధవళమూర్తి. తెల్లని పంచ, తెల్లని రాచి, ఒక కళ్ళజోడు, తర్వాత ఉంగరాల జుత్తు. భావకవి అంటే ఎలా ఉండాలో అలా ఉండేవాళ్ళు. శ్రీశ్రీ అన్నాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించి, మనకి ఒక్కటే తాజ్మహల్, మనకు ఒక్కడే కృష్ణశాస్త్రి అన్నాడు. కృష్ణశాస్త్రి గారి గొప్పతనం గురించి వెళ్లే ముందు తెలుసుకున్నా, వెళ్ళి ఆయనతో ఉంటుండగా ఆయన విశ్వరూపం చూడగలిగాను. పాట రాయటానికి టైం తీసుకున్న ఒక ఆణిముత్యం లాంటి పాట ఇస్తాడండి ఆయన. బాపు గారు సంపూర్ణ రామాయణ సినిమా తీశారు, అందులో శబరి పాట ఒకటి రాయించారు, చాలా అద్భుతమైనటువంటి పాట. తర్వాత రామలక్ష్మణ భర్త శత్రుఘ్నుడు ఉయ్యాల్లో వేసేటటువంటి పసిపిట్టల దగ్గర నుంచి బాణం వేసేటటువంటి స్టేజ్కి రాముడు వచ్చేంత వరకు ఆ బ్యాలె నడుస్తుంది. ఆ బ్యాలె ఎంత అద్భుతంగా రాశాడంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. అందులో ఈ రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులు శిశువుల్ని ఉయ్యాల్లో వేసి అక్కడ ఆ పాట పాడుతుంటారండి. రాముడు ఉయ్యాల దగ్గర కైకి ఉంటుంది. రాముడు అంటే చిన్నప్పటి నుంచి కైకి చాలా ఇష్టం అంట. అయితే అక్కడ వచ్చి పాడుతుందన్నమాట. ఆ పాట ఏంటి, కౌశల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురికి పంచాడు ఆ పాట ఆయన కృష్ణశాస్త్రి గారు. ఆ పాట ఏంటి, నిద్రనైనా పెదవుల నవ్వుల ముద్దరలుండాలి, తూగే జోలకు సరిగా ముంగురు లూగుతుండాలి అని రాశాడు. ఆ నిద్రనైనా పెదవుల నవ్వుల ముద్దరలు ఉండాలి అన్నాడు కదా. ఈ ఆ ఉయ్యాల్లో ఉన్నటువంటి బాలుడు పసిబిడ్డ కదా, వాడేమో నిద్రపోవట్లేదు, అల్లరి చేస్తున్నాడు. అప్పుడు ఏం చేశారంటే మేకప్ ఆయన ఒక ఆయన వేలు తేనెలో ముంచి వాడు నాలుగు మీద రాశారు. వాడు చప్పరిస్తా వేయాడు. అప్పుడు ఆ పాట షూట్ చేశాను అనమాట. నిద్రనైనా పెదవుల నవ్వుల ముద్దరలుండాలి, తూగే జోలకు సరిగా ముంగురు లూగుతుండాలి, ఇదే అమ్మ ఒడి ఉయ్యాల, ఇదో నవరత్న డోల, ఏది కావాలి ఎవ్వరు ఊపాలి. చాలా బాగుందండి. అని తర్వాత కౌశల్ అంటుంది, నేనా
ఉయ్యాలు ఊపేది నేనా అంటది, సుమిత్ర అంటది నేనో అంటది. వీళ్ళిద్దరి మధ్యకి కైకొచ్చి నేనే అని ఉయ్యాలు ఉంటుంది. నేను అన్న మాటని 3 రకాలుగా ఎంత గొప్పగా ప్రయోగించాడు ఆయన. తర్వాత బాపు గారు ముడపూడి వెంకటరమణ గారిని పిలిచి, ఏమయ్యా కృష్ణశాస్త్రి గారు పాట రాయమంటే షార్ట్స్ కూడా రాసి పంపించాడయ్యా. తర్వాత శబరి పాట అండి, ఎంత అద్భుతంగా రాశాడు ఆయన. అది పాటలాగా పల్లవి చరణాలు కొలతలు ఏం లేదు. మీరు శబరి గురించి మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో రాయండి అని అంటే ఆయన ఒక కవితలో రాశాడు శబరి గురించి. ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది, ఓరగా నెమలి పించ మారవేసుకుంటుంది, ఎందుకో ఎందుకో ప్రతి పులుగు ఏదో చెప్పబోతుంది అని మొదలవుతుంది ఆ పాట. ఆ పాట వింటే ఎవరి హృదయమైన ద్రవిస్తుంది, అంత అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఆ రాముడు అడుగో అడుగో రామయ్యే అడుగులు నా తండ్రివే, ఇదిగో శబరి శబరి వస్తున్నానంటున్నవి, కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని, నా కోసమే నడచి 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 నా కన్నా నిరుపేద నా మహారాజు పాపం అడుగో. ఒక పాటలో చెప్పాడు ఆయన రాముణ్ణి, నాకన్నా నిరుపేద నా మహారాజు అడుగో. నిరుపేద అని అంటూ చాలా అద్భుతమైనటువంటి రాముణ్ణి శబరి నాకన్నా నిరుపేద అందే అని చాలామంది సాహిత్యకారులు దాని గురించి అద్భుతమైన చర్చలు కూడా సాగించారు ఆ పాట మీద. అంతకుముందు పాత సినిమాల్లో శబరి గురించి రాస్తాడండి ఆయన. వాడిన తొడిమ ఊడి పడిన పువ్వులా ఉంది శబరి అని అంటాడు. వాడిన తొడిమ పువ్వు వాడిపోతుంది, ఈ తొడిమ నుంచి ఊడిపోతుంది కదా. ఆ విధంగా ఆయన ప్రయోగాలు, అసలు ఆ మాటలు, ఆ పొందిక, ఆ లలితంగా నా భూత నా భవిష్యతి అలాంటిది ఆయన యొక్క శైలి కానీ ఆయన రచనా విధానం కానీ అంత గొప్పది. సరే, దేవరపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి తెలియనటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఆయన రచనలో ఉండేటటువంటి సున్నితత్వాన్ని, సుకుమారత్వాన్ని, మాట విరుపుని కూడా మీరు మాకు చాలా చక్కగా చేశారండి. ఇక తర్వాతది ఏంటంటే మీరు కో-డైరెక్టర్గా కూడా పనిచేశారు కదా. ఎన్ని సినిమాలకు చేశారు? ఇప్పుడు మన ప్రముఖమైనటువంటి నటులు ఉన్న సినిమాలకు వేటికైనా చేశారా? ఎలా చేశారు? నేను దగ్గర ఒక 30 సినిమాలు పనిచేశానండి. అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా. నేను మొట్టమొదట కె విశ్వనాథ్ గారి దగ్గర చేరాను. తర్వాత బాపు గారి దగ్గర సంపూర్ణ రామాయణం చేశాను. తర్వాత కె విశ్వనాథ్ గారి దగ్గర నేను చేసినటువంటి మంచి సినిమాలు చెల్లెలి కాపురం, కాలం మారింది, నేరం శిక్ష, ఓ స్థితి కథ, సిరిశ్రమ, ఈ సినిమాలు చాలా ఫేమస్, చాలా మంచి సినిమాలు. తర్వాత చెల్లెలి కాపురంలో నారాయణ రెడ్డి గారు ఒక పాట రాశారు సంస్కృత ఇష్టమైనటువంటి సమాసాలతో. ఆ పాట అందులో 2వ చరణంలో సంస్కృత పదాలన్నీ, మొదటి చరణం మాత్రం సాఫ్గా బాగానే ఉంటుంది. 2వ చరణం మాత్రం ప్రళయకాల సంకలిత భయంకర జలధరాట్బట్టుల చలిత దిక్తటు చకిత ధిక్కరుల వికృత హేంకృతుల సహస్ర పణ సంజనిత భూత్కృతుల మొత్తం సంస్కృతం, అంత సంస్కృతం, సంస్కృత సమాసం, సమాస భూయిష్టం. అది కేవి మహాదేవన్ గారు ఇది పాటకు పనికిరాదన్నారు. అదంటే అప్పుడు నారాయణ రెడ్డి గారు కేవి మహాదేవన్ని, మామ ఇది ఒక నర్తకీమణికి ఒక రచయితకి మధ్య జరిగేటటువంటి పోటీ, సో కాబట్టి ఆ పోటీలో ఎమోషన్స్ బాగుండాలని సంస్కృత పదాలు వేశాము, దానికి ట్యూనే కట్టక్కర్లేదు, మీరు దండకంగా చదువుతూ ఒక్కొక్క లైన్ చదువుతూ మధ్యన డ్రమ్స్, తబలాలు, మీ ఇష్టం వచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసి ఒక మ్యూజికల్ ఎమోషన్ బిల్డప్ చేయటం కోసం నేను రాసింది ఆ సమాసాలు అని ఆయన కన్విన్స్ చేస్తే ఆ పాట చేశారు. చేసిన తర్వాత
అది బాలసుబ్రహ్మణ్యం పాడాడు. ఘంటసాల గారు పాడాలి ఒరిజినల్గా సాంగ్. ఇప్పుడు ఘంటసాల గారు అమెరికాలో ఉన్నందువల్ల ఆ అవకాశం బాలసుబ్రహ్మణ్యానికి వచ్చింది. బాలసుబ్రహ్మణ్యం కూడా చాలా అద్భుతంగా పాడాడు. ఆయన పాడినటువంటి పాటల్లో ఆణిముత్యాల్లో అదొక పాటని ఆయనే చెప్పుకున్నాడు. బాలసుబ్రహ్మణ్యం గారే చెప్పుకున్నారు. అలాగే తర్వాత విశ్వనాథ్ గారితో సిరిసిరిమ అనేటటువంటి చాలా అద్భుతమైనటువంటి సినిమా చేశాను. అక్కడ వేటూరి సుందరమూర్తి గారు పాటలన్నీ రాశారు. అక్కడ వేటూరి సుందరమూర్తి గారితో జంధ్యాల గారితో పరిచయాలు. కనుక ప్రముఖులతోటే మీ పరిచయాలు బాగా ఉన్నాయి. జంధ్యాల గారు, కె విశ్వనాథ్ గారు, నారాయణ రెడ్డి గారు, వేటూరి సుందరమూర్తి గారు, కెవి మహాదేవన్ గారు, దేవులు ముందు చెప్పుకోవాల్సిన దేవులపల్లి వారిని కృష్ణశాస్త్రి గారు. నాకు మెడ్రాస్లో సినిమా ఫీల్డ్ ఒక పేరు ఉండేది, కృష్ణశాస్త్రి జయకుమార్ అనేవాళ్ళు. కృష్ణశాస్త్రి గారి చేత పాట రాయించాలంటే నన్నే పంపించి, అంటే మీరు అంటే అంత మీరంటే ఆయనకు అంత ఇష్టమో అంత గురి అన్నమాట. మీ మీద ఉండేటటువంటి అభిమానం అది. అదే నా మీద ఆయనకు ఉండేటటువంటి వాత్సల్యం. ఆయన శ్రీమతి రాజహంస గారని, నిజంగా రాజహంస అండి. ఆ పేరే ఎంత మంచి పేరు, ఆవిడకి పెట్టిన పేరు. చాలా గొప్ప ఇల్లాలి ఆవిడ. ఇప్పుడన్నా నా ముఖం జేబుల్లో డబ్బులు లేక నేను ముఖం వేలాడేస్తే, జయకుమారు ఏంటలా ఉన్నావు, భోజనం చేయలేదా? అంటే మనిషిని చూసి ఆవిడ గ్రహించేదన్నమాట ఎట్లా ఉన్నాడు అనేది. తర్వాత ఆవిడ ఇంటిలో బుజ్జాయి గారు, కృష్ణశాస్త్రి గారు అబ్బాయి అద్భుతమైన కార్టూనిస్ట్. బాపు గారు కాంటెంపరీ. ఆయన పంచతంత్రం ఇలిస్ట్రేటెడ్ వీక్లో 5 years వేశాడు. ఆయన లో ప్రొఫైలు. బాపు గారికి రావాల్సినంత ఇదే ఆయనకి రాకపోయినా, బట్ ఆ రంగంలో ఉండేటటువంటి వాళ్ళకి ఆయన గురించి. కానీ కార్టూనిస్ట్ బుజ్జాయి అంటే బాగా తెలుసు అందరికీ కూడా, ఫేమస్. బొమ్మల బుజ్జాయి అంటే అందరికీ బాగా తెలుసు. మీరు చెప్పండి, బాపు గారు కన్నా కూడా కార్టూన్లు బాగా వేసినా కూడా అంత పేరు రాలేదు ఆయనకి. బాపు గారు అంత ఫేమస్ కాలేకపోయినారు. చాలా బాగుందండి. మీరు కో డైరెక్టర్గా మీరు చేసినటువంటి ఎవరెవరి దగ్గర చేశారు అనేటటువంటి విషయాన్ని మాకు చాలా చక్కగా చెప్పారు. ఎలా చేశారు, అందులో శబరి గురించి, తర్వాత రామచంద్రుడికి పాడినటువంటి పాటల గురించి, కైకా, కౌసల్య, సుమిత్ర ముగ్గురు కూడా వాటిని గురించి చాలా చక్కగా వివరించారు. మీరు మరి నటన కూడా చేశారని అన్నారు కదా, ఏ సినిమాల్లో చేశారు? నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళకముందు నటన వైపు బాగా ఇంట్రెస్ట్ చూపించేవాడినండి. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు నన్ను విశ్వనాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టిన తర్వాత, సో ఆ డైరెక్షన్ వైపే ఆలోచించాను. కానీ నటన వైపు నేను ఎక్కువ ఆలోచించాలి. స్కూల్లో ఉన్నప్పుడు బహుమతిని తీసుకున్నారు కదా నటుడుగా, నాయకుడిగా వేసి తీసుకున్నాము. అదే సరే, కృష్ణశాస్త్రి గారి ద్వారా దర్శకత్వ రంగంలో ప్రవేశించి, సో ఇందులోనే రాణించారు. అయితే ఆపద్ధర్మంగా ఎవరన్నా డైలాగ్ చెప్పకపోతే, ఎక్కడన్నా నట్టితే విశ్వనాథ్ గారేమో గాబుక్క నన్ను పిలిచి నువ్వు ఆ డైలాగ్ చెప్పు అని అనేవాడు. ఆ విధంగా సిరిసిరిమలో, సీతామహాలక్ష్మిలో, అలాగా కొన్ని సినిమాల్లో నటించడం జరిగింది. అయితే నటన కన్నా నేను ఎక్కువ దర్శకత్వానికి ప్రాముఖ్యతనిచ్చారు. ముగ్గు చూపారు, ప్రాముఖ్యతనిచ్చారు, అందులోనే రాణించారు. తర్వాత ఇదంతా కూడా మరి సినీ రంగ ప్రస్థానము, తర్వాత మీరు మెడ్రాస్ వెళ్ళటము, ఇవన్నీ కూడా. ఇక అలా కాకుండా మీరు రచయితగా ఇప్పుడు మామూలుగా సాంఘిక మీరు కవితలు అవన్నీ కూడా రాస్తూ ఉంటారు కదా. ఈ కవితలలో మీరు ఎన్ని పుస్తకాలు రాశారు, ఎన్ని ప్రచురించబడ్డాయి, ఇవి రాయటానికి మీకు అవకాశం కలిగిందా? ఇప్పుడు మరి అక్కడ డైరెక్టర్గా చేస్తున్నారు, ఇటు పిల్లల్ని చూసుకుంటూ, ఇటు కుటుంబ నేపథ్యాన్ని చూసుకుంటూ, మరి రచనలు కూడా చేశారు కదా. వీటన్నిటినీ కూడా మీరు ఎలా సమన్వయపరచుకోగలిగారు? ఎలా అంటే అండి, ఈ సినిమా ఫీల్డ్లో ఎప్పుడన్నా సినిమా లేనటువంటి గ్యాప్ వచ్చేది. గ్యాప్ వచ్చేటప్పుడు మెడ్రాస్లో మైత్రి అనే ఒక నాటకం నాటకం రాసి అది ఆంధ్ర క్లబ్ ఆడిటోరియంలో, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో వేశాము. ఆ నాటకానికి ఎస్ రాజేశ్వరరావు గారు, సాలూరు రాజేశ్వర గారు
చిన్నపిల్లలందరినీ వెంట పెట్టుకుని నేను నాటకం వేస్తున్నానండి, మీరు తప్పకుండా రావాలి అని అంటే ఆయన పిల్లలందరినీ వెంటేసుకుని వచ్చాడు ఆయన. సో వచ్చి నాటకం అయిన తర్వాత గ్రీన్ రూమ్లోకి వచ్చి నన్ను అభినందించాడు. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ సినిమా లేని గ్యాప్ దొరికినప్పుడు మిడిల్ క్లాస్ మిస్టర్ అయిన ఒక నాటిక రాసి అక్కడ ప్రదర్శించాము. మధ్యలో అప్పుడప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా ఏదైనా మంచి థాట్ వచ్చినప్పుడల్లా అన్నీ పేపర్ మీద రాసుకుంటూ ఆ కాగితాలు భద్రపరుచుకున్నానండి. సో ఆ కాగితాలు భద్రపరుచుకున్న తర్వాత నా వైఫ్ ఇక్కడ జాబ్ చేస్తున్నందువల్ల కొన్నాళ్ళు ఇక్కడ ఉండవలసి వచ్చి అప్పుడు బీబీఈటీ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యాసాగర్ గారు ఆయన నన్ను పిలిచి ఆ స్టూడెంట్స్కి ఫిలిం మేకింగ్ మీద క్లాసెస్ చెప్పమన్నారు. సో ఈ షార్ట్ ఫిల్మ్స్ ఎట్లా తీయటం, ఆ పిల్లల్ని ఒకటి చేత కథ తయారు చేయించటం, మరొకటి చేత డైలాగులు రాయించటం, ఒకడేమో సినిమాటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉండేవాడిని రప్పించటం, ఆ విధంగా పిల్లల్ని క్రోడీకరించి వాళ్ళ చేత షార్ట్ ఫిల్మ్స్ హౌ టు మేక్ ఏ షార్ట్ ఫిల్మ్ అనేది అలాగే షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉండేవాడిని. అప్పుడు విద్యాసాగర్ గారిని అడిగాను, సార్ నేను రాసిన కవితలు ఉన్నాయి, కాస్త ప్రింట్ చేసి పెడతారన్నాడు. అంటే తీసుకురండి అన్నాడు. చూసి ప్రింట్ చేయించాడు. సో అది నా మొట్టమొదటి కవితల పుస్తకం, కదిలే కలమన కవిత టైటిల్. దానికి తనికెళ్ళ భరణి బ్రహ్మానందం వేరే పుస్తకానికి రాశారు. దానికి రావి రంగారావు గారు ముందు మాట రాశాడు. తర్వాత వరప్రసాద్ అని ఒక నా అభిమాని పిహెచ్డి ఆయన వరప్రసాద్ అని ఆయన కూడా నా గురించి ఆ పుస్తకంలో రాశారు. తర్వాత నేను సినిమా ఫీల్డ్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి సినిమాల్లో చేస్తున్నంతసేపు ఈ మేధావులు, రచయితలు, కవులు వాళ్ళ చలోక్తులన్నీ ఒక కలెక్షన్ చేశారు. దగ్గర 100 పైన చలోక్తులు కలెక్ట్ చేసి దానికి సినీ ప్రముఖుల చమక్కులని పేరు పెట్టి ఆ పుస్తకం రెండోసారి విద్యాసాగర్ గారిని అడగల పుస్తకం వేస్తారని. నేనేమో ఎవరన్నా స్పాన్సర్ దొరుకుతారని చూస్తున్నా. ముందు మాట తనికెళ్ళ భరణి రాశాడు దానికి. తర్వాత బ్రహ్మానందం కూడా రాశారు. బ్రహ్మానందం ముందు రాయనన్నాడు. రాయనంటే మీరు రాయొద్దండి, మీరు చూడండి 4 జోకులు చదవండి, మీరు రాయాలనిపిస్తే రాయండి, లేకపోతే ఆ పుస్తకం నా మొహాన్ని కొట్టండి, నేను వెళ్ళిపోతాను అని అంటే సరే చూస్తానన్నాడు. చూస్తానన్న తర్వాత ఒక 20 రోజులు అయిపోయింది. ఇక రాయలే అనుకున్నా. వెంటనే ఫోన్ వచ్చింది, రాస్తాను రావయ్యా అని అన్నాడు. అని అప్పుడు ఆయన ముందు మాట రాశాడు, అలాగే భరణి గారు రాశాడు. అది ఇట్ ఈస్ అ వెరీ గుడ్ కలెక్షన్. సినీ ప్రముఖుల చమకులు అనేది ఆ రెండో పుస్తకం. తనికెళ్ళ భరణి బ్రహ్మానందం ముందు మాటలు రాశారు అని తెలిసి మళ్ళా విద్యాసాగర్ గారు ఆ బుక్ ప్రింట్ చేయించారు. దాన్ని మెడ్రాస్ ఫిల్మ్ ఛాంబర్లోనే ఇనాగ్రేట్. అవి ఓన్లీ సెన్స్ ఆఫ్ హ్యూమరే కాకుండా కొంచెం ఇంటలెక్చువల్ టచ్ ఉంది. కొంచెం ఏంటంటే మనం లోతుగా కనుక దాన్ని ఊరికే హాస్యంగా కాకుండా లోతుగా చదివేటట్లైతే భావం మనస్సుకు పడుతుంది, అది అర్థమవుతుంది. అదే ఆల్ ఇండియా రేడియోలో మెడ్రాస్లో అప్పుడు ప్రతి నెల కవి సమ్మేళనం జరిగేటప్పుడు కృష్ణశాస్త్రి గారు ప్రతి కవి సమ్మేళనానికి లేట్గా వచ్చేవాడంట. అప్పుడు ఆరుద్ర గారు అడిగారంట, శాస్త్రి గారు మీరు ఎప్పుడు లేటుగా వస్తారేంటి, ప్రతి సభకి లేటుగా వస్తారేంటంటే పక్కన శ్రీశ్రీ అందుకుని సభకు సకాలంలో రావటం శాస్త్రీయం, లేటుగా రావటం కృష్ణశాస్త్రీయం అని చమత్కరించాడు. సో ఇది చమత్కారమైన ఒక మంచి భావగర్భితమైనటువంటి కలెక్షన్స్ కూడా అందులో ఉండటం జరిగింది. సరే, మీరు డైరెక్టర్గా చేశారు, కో డైరెక్టర్గా చేస్తూ ఇక్కడికి వచ్చి పిల్లలను కూడా అలా డైరెక్షన్ వైపు తీసుకెళ్ళాలి అనే ఆలోచన మీది చాలా గొప్పదైన ఆలోచన. విద్యాసాగర్ గారు పిలవటం, క్లాసులు చెప్పమని మీరు వెళ్ళటం, ఆ కథని రాయించి వాళ్ళందరి చేత కూడా ఒక పిల్లవాడి చేత డైరెక్ట్ చేయించి మాటలు రాయించి ఇవన్నీ స్క్రీన్ పే రాయించి చేశారు. మరి మీరు ఏదైనా ఒక చిన్న స్కూల్ లాంటిది పెట్టడం కానీ దీని గురించి అంటే ఈ పిల్లల్ని ఇలా తయారు చేద్దాం అనే ఆలోచన మీకు ఉన్నదా? లేదు, ఇక్కడ అమరావతి యాక్టింగ్ స్కూల్ పెడదాం అనుకున్నాను కానండి. ఆ యాక్టింగ్ స్కూల్ పెట్టాలి అంటే బాగా ఫండ్స్ కావాలి. దానికి
దానికి ఒక మంచి క్లాస్ రూమ్ కావాలి, తర్వాత వాళ్ళ చేత ఏదన్నా చేయించడానికి ఒక కెమెరా కావాలి, లైట్స్ కావాలి, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. సో నేను అదంతా ప్లాన్ చేశాను. ప్లాన్ చేసిన తర్వాత ఈలోగా నాకు మా ఫ్రెండ్ రామోజీరావు గారు సినిమా ఒకటి డైరెక్ట్ చేస్తుంటే అతని దగ్గర నుంచి పిలుపు వచ్చింది. మళ్ళీ దాంతో ఇది డ్రాప్ అయింది, ఆగిపోయినాను. అంటే మధ్యలో కాస్త జాప్యం చేశారనమాట. ఎప్పటికైనా ఆలోచన ఉంది మీకు అలా చేద్దామని. ఇప్పుడు అక్కర్లేదండి, చాలా ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసినాయి కనుక. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు నాటకాలు వేసి అనుభవం సంపాదించి సంగీతం నేర్చుకుని పద్యాలు పాడి పాటలు పాడి అభినయం అవన్నీ నేర్చుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు డైరెక్ట్గా వచ్చేస్తున్నారు, నువ్వు చెప్పు నేను చేసేస్తాను అంటున్నారు. సో జనరేషన్స్ మారేసరికి దానికి కారణం అండి, దానికి కారణం ఏంటంటే ఒక ఫీల్డ్లో మనం కొన్నాళ్ళు నిలదొక్కుకోవాలనేటువంటి ఆలోచన లేకపోవటం. అంటే సినిమా అంటే మోజు, క్రేజు, తెర మీద కనిపించాలి. ఆ తెర మీద కనిపించడానికి ఏదో చిన్న ఎక్సర్సైజ్ చేస్తారు, కథ రాసుకుంటారు, వస్తారు, ఆ కథ సినిమాగా తీయటమో ఎవరినో పట్టుకుని తర్వాత డైరెక్ట్ చేయటమో లేకపోతే హీరోగా యాక్ట్ చేయటమో కొంతవరకే పరిమితం అయిపోద్ది వాళ్ళ ఉనికి. సో కాస్త లాంగ్ స్టాండింగ్గా పాత తరం నటుడు ఉండేటట్టు ఒక లాంగ్ స్టాండింగ్ కెరీర్ కోసం ఆలోచన లేదు. మరి అందుకే ఇవాళ మనం ఆనాటి ఘంటసాలని, బాలసుబ్రహ్మణ్యాన్ని, ఆనాటి రామారావుని, అక్కినేని వీళ్ళందరినీ మర్చిపోలేకపోతున్నారు నటులుగా. ఇప్పటికీ కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు అప్పుడు వేసినటువంటి సినిమాలు కానివ్వండి అవన్నీ కూడా ఆణిముత్యాలు. కానీ ఇవాళ వస్తున్నవి ఏంటంటే నిన్న వేసిన సినిమాలు అన్నట్టు ఇవాళ గుర్తు ఉండటం లేదు వాళ్ళకి. మీరు ఘంటసాల గారు అన్నారు కాబట్టి విజయనగరం మహారాజాస్ మ్యూజిక్ కాలేజీలో ఘంటసాల గారు నేర్చుకునేటప్పుడు వారపు భోజనాలు చేసేవాళ్ళు. అవునండి, వారపు భోజనాలు చేసి ఆ విధంగా చాలా కష్టపడి చదువుకున్నాడు. మెడ్రాస్ వచ్చిన తర్వాత పాలగల్ల పార్కులో బెంచీల మీద పండుకునేవాడు. ఈ బెంచ్ మీద పండుకుంటే వాచ్మెన్ వచ్చే వెళ్ళిపోవాలనేవాడంట, ఆ బెంచ్ మీద పండుకునేవాడంట. ఆ విధంగా ఆయన సంగీతం నేర్చుకోవటానికి ఎంత కష్టపడ్డాడో మెడ్రాస్ వచ్చి దొక్కుకోవటానికి కూడా అంత కష్టపడి చాలా అద్భుతమైనటువంటి గాయకుడై నిజంగా ఘంటసాల గారు అలాగే సుశీల గారు ఒక మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా గొప్ప వరాలని చెప్పుకోవాలి. ఇవాళ ఏంటంటే అలాంటి నిబద్ధత అనేటటువంటిది మనకు కనపడటలేదు పిల్లలలో. వాళ్ళు ఏంటంటే కష్టపడ్డా కూడా ఇష్టపడి నేర్చుకున్నారు అన్ని కూడా. ఇవాళ వీళ్ళు ఇష్టంతో వెళుతున్నారు నేర్చుకుందామని, కష్టపడటలేదు. అవాళ వాళ్ళు విస్తరి వేసుకొని విస్తరి దగ్గర నుంచి తెచ్చుకొని అన్ని వడ్డించుకున్నారు. ఇవాళ వీళ్ళకి అన్ని వడ్డించని విస్తళ్ళే. అందుకని విలువలు అనేటటువంటివి తెలియటం లేదు పిల్లలకి. వాళ్ళ ఇప్పుడు జనరేషన్ని తల్లిదండ్రుల్ని ఒక విధంగా అనాలండి. ఎందుకంటే అప్పుడు టీచర్ బెత్తం పట్టుకుని వస్తే భయపడేవాడు, స్కూల్కి పరిగెత్తేవాడు. ఇప్పుడు కాదు, బెత్తం పట్టుకోవాలంటే భయపడుతున్నారు ఇవాళ టీచర్లు, భయపడుతున్నారు పిల్లలు కాదు. అవునండి నిజం. ఏంటంటే టెక్నాలజీ పెరిగింది, ఈ గ్లోబల్ విలేజ్ అయిపోయింది. సో ప్రతిదీ కళ్ళ ముందు వచ్చేస్తూ ఉంది. అవునవును, ప్రతి వాళ్ళు సెల్ఫీ వీడియోలు తీసుకోవటము, అవి యూట్యూబ్లో పెట్టేసుకోవటము, ఫేస్బుక్లో అవి లైక్లు వచ్చినాయంటే ఆహా మాంతనట్టు లేరు. అది ఇవాటి పరిస్థితి అలా మారిపోయింది. సో కాలంలో వచ్చేటటువంటి మార్పుని యాక్సెప్ట్ చేయాలి కదా మనం. అంటే కాలం మారిపోతూ ఉంటుంది, ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదండి. కనుక ఆనాడు దాన్ని అంగీకరించాము అంటే దీన్ని చూస్తున్న తరం ఏదంటే మనదే. అవునవును, ఎందుకంటే పాత తరాన్ని చూసాము, మధ్యలో చూసాము, ఇప్పుడు పిల్లలు ఎలా మారిపోతున్నారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం అనమాట. కనుక మార్పు అనేది అంతే చూస్తూ ఉంటాం. మార్పు అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు కొంచెం లేట్గా వచ్చింది, ఇప్పుడు చాలా ఫాస్ట్గా పిల్లల మనస్సులు అన్నీ కూడా మారిపోతుంది. దానికి కారణం మీరు చెప్పినట్టుగానే టెక్నాలజీనే. మీకు నచ్చింది ఎవరు రాసిందైనా సరే, లేదు మీరు బాగా రాస్తారు, బాగా పాడతారు, మీ కవితలు కూడా నేను వింటూ ఉంటాను, చదివాను మీ పుస్తకాన్ని కూడా. కనుక ఏదైనా ఒకటి మా ప్రేక్షకులకి వినిపిస్తారని ఆశిస్తున్నాను. నాకు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యం ఒకటి
చాలా ఇష్టం అండి. అది తప్పకుండా శివరంజన్ రాగంలో ఉంటుంది, కొంచెం హార్ట్ టచింగ్ గా ఉంటుంది. పుష్పలాపంలో మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై చజిల్చి కృషిల్చి నశిల్చిపోయే మా యవనమెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మావల పారవోతురు గదా నరజాతికి నీతియున్నదా. ఆ పద్యం నాకు చాలా ఇష్టం. చాలా చక్కటి పద్యం అండి. అసలు పుష్ప విలాపంలో ప్రతి పద్యం కూడా మనస్సును కదిలించేటట్లుగానే ఉంటుంది. అది కరుణశ్రీ, ఆయన పేరుకే కరుణశ్రీ అన్నట్లుగానే ఆయన పద్యాలు కూడా అలానే కరుణరసపూరితంగా మనస్సును కలిగించి ఆర్ద్రతను కలిగించేటట్లుగా ఉంటాయి. మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. మీరు కూడా నన్ను ఇంటర్వ్యూ చేయడానికి మీ సమయాన్ని వెచ్చించినందుకు, అలాగే చక్కని ప్రశ్నలు అడిగి నా చేత చాలా విషయాలు రాబట్టుకున్నారు. ఇవన్నీ ప్రేక్షకులకి SHO ఏపీ ఛానల్ ప్రేక్షకులు వీక్షించి చాలా ఆనందిస్తారని ఆశిస్తున్నాను. వారికి ధన్యవాదాలు, మీకు ధన్యవాదాలు. నమస్కారం జయకుమార్ గారు.